ఇప్పుడు వైఎస్ఆర్ గారి కోటలో చంద్రబాబు నాయుడు సేన అడుగు పెట్టడానికి నందమూరి వారసత్వానికి తిరిగి ఉన్న గౌరవం వస్తుందంటారు. ఒకటి జనరల్గా మీరు చెప్పింది ఆ వాతావరణం ఉంది, కానీ కడప అంటే ఏదో వైఎస్ కుటుంబం అని బయట జనరల్ చెప్తూ చెప్తారు, కానీ మనం గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఆ పరిస్థితి కాదు. కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట కాదు, చిత్తూరు జిల్లా టీడీపీకి చంద్రబాబుకు కంచుకోట కాదు. చాలా సందర్భాల్లో ఇక్కడ 1983లో, 1985లో, 1994లో, 1999లో, 2024లో 5 సార్లు ఇక్కడ టీడీపీకి కడప జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఈరోజు కాదు, రాసేటప్పుడు అప్పుడు 83, 85, 94, 99, 94లో 11కు 7 సీట్లు వచ్చినాయి, 99లో 11కు 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు 7 సీట్లే కాబట్టి 7కు 5 వచ్చినాయి. 83లో 11కు 6 వచ్చినాయి, కాంగ్రెస్కు 3, 2 ఇండిపెండెంట్లు. 85లో 11కు 9 వచ్చినాయి. కాబట్టి ఇదేమి వైఎస్ కుటుంబానికి ఏమాత్రం కంచుకోట కాదు కడప జిల్లా. అదేవిధంగా చిత్తూరు జిల్లా ఆల్మోస్ట్ అన్ని సందర్భాల్లో చాలా తక్కువ సందర్భాల్లో టీడీపీకి మ్యాచ్, ఎప్పుడు వచ్చేసి టీడీపీకి మైనారిటీనే. కాబట్టి కాకపోతే ఏమంటే పులివెందుల వరకు చెప్పచ్చు, పులివెందుల వరకు వైఎస్ కుటుంబానికి ఇంతవరకు టీడీపీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు ఆ కుటుంబమే గెలిచింది. 7 సార్లు కాంగ్రెస్ తరఫున, 3 సార్లు వైకాపా తరఫున. అదేవిధంగా కుప్పం వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు టీడీపీని వచ్చింది. 2 సార్లు రంగయ్య నాయుడు అని ఆయన, 8 సార్లు చంద్రబాబు నాయుడు. కాబట్టి కుప్పం వరకు, పులింద్ర వరకు చెప్పచ్చు, కానీ జిల్లా వరకు కానీ, లేదా వచ్చేసి కడప టౌన్ అయితే, కడప నగరం అయితే మొత్తం 10 సార్లలో 5 మాటలు కాంగ్రెస్ గెలిచింది, 3 సార్లు టీడీపీ గెలిచింది, 2 మాటలు వైకాపా గెలిచింది, 5 సార్లు కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి ఏమాత్రం కంచుకోట కాదు. చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడికి, చంద్రగిరి అయితే కన్నా చంద్రబాబు ఓడిపోయినాడు. యాక్చువల్గా మనం కంపేర్ చేయాల్సిన చంద్రబాబు